we'll learn three things about having the good relationship or fellowship with God. గత వారము మనం దేవునితో సత్సంబంధం లేక లోతైన సంబంధాన్ని కలిగి ఎలా ఉండాలనే విషయాన్ని మనం చూసాం. Today we are going to learn about a person who is called the man according to or after God's own heart. ఈరోజు ఒక వ్యక్తిని మనము చూద్దాము. ఆయన ప్రభుకి హృదయానుదాసుడు అని ప్రభు పిలిచిన అంటే ఒక వ్యక్తిని గురించి మనం చూద్దాం. Acts of Apostles, అపోస్తుల కార్యము chapter 13, 13వ అధ్యాయము verse 22. 13-22 వచనము మనం చూద్దాము. These are all the things, practical things in our life that we may grow into the maturity of Christ Jesus. తర్వాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గురించి సాక్ష్యం ఇచ్చెను. God said about David that he found David the son of Jesse. He was the man after God's own heart. నా హృదయానుదాసుడు, దేవునికి హృదయానుదాసుడు అని పిలువబడు. David was a man after God's own heart. దావీదు దేవుని యొక్క హృదయాన్ని అనుసరించే స్థితిలో ఉన్నాడని అర్థం. So God said, I found a man. దేవుడు అంటున్నాడు, నాకు ఒక వ్యక్తి కనబడ్డాడు, నాకు వ్యక్తి దొరికాడని. In the midst of our congregation, God also searching a person. He wants to find a person who is after his own, he will be after his own heart. దేవుడు కూడా ఇప్పుడు కూర్చున్నటువంటి సావాసములో కూడా ఆయన ప్రభువారు ఆయనకి హృదయానికి అనుసరించే ఆయన అటువంటి వారిని కొరకు కూడా ఆయన ఎతుకుతా ఉన్నాడు ఈ సమయంలో. Don't think light about yourself. మిమ్మల్ని గురించి మీరు తక్కువగా అనుకోకండి. What will happen tomorrow? We don't know. రేపేం జరుగుద్దు అన్నది మనకు తెలియదు. What position we are going to in future, we don't know. మన భవిష్యత్తులో మనం ఏ స్థితికి వెళ్తాం అన్నది మనకు తెలియదు. God knows everything. కానీ దేవుడికి సమస్తము తెలుసు. When this particular man, David, when he was feeding his father's flock, he didn't think that he occupied or he would become a king over God's people. ఇక్కడ దావీదు కూడా తన తండ్రి ఇంట ఉన్నప్పుడు గొర్రెలు కాచే సమయంలో తను అనుకోలేదు, నేను అక్కడ మొత్తాన్ని స్వాచ్ఛముగాను లేక నేను ఆ రాజునవుతాను ఇజ్రాయెల్ ప్రజలకి అని ఎన్నడూ కూడా అనుకోలేదు. But God's plan, కానీ దేవుని ప్రణాళిక, become the king over God's children. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఇజ్రాయేలు ప్రజలకు తను రాజు కావాలని. He thought that he was a shepherd. తను అనుకున్నాడు తను గొర్రెల కాపరి అనుకున్నాడు. And he is satisfied with the feeding of a flock. కానీ తను చేసే ఆ ఒక పనిలో ఆ మందను కాసే స్థితినే దాన్ని తను సర్ది పెట్టుకుంటా ఉన్నాడు. But end of the day, God made him the king of his own people. కానీ అంతములో ప్రభువారు తనని చేసిన రాజుగా చేస్తా వచ్చాడు ఇజ్రాయెల్ ప్రజలకి. What made David or what made God to make this David king to his people? ఏది తనని రాజుగా ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా చేస్తా వచ్చింది దావీదును? Then this man was God's own heart. దేవునికి హృదయానికి దగ్గరగా ఉండే వ్యక్తి అని చెప్పబడతా ఉంది. All the time he seek the mind of God. ప్రతి సమయం కూడా ప్రభువారి యొక్క మనసును ఎరిగి ముందుకు సాగుతా ఉన్నాడు. All the time. ప్రతి సమయంలో When shall we find God's heart? ఎక్కడ మనము దేవుని యొక్క హృదయాన్ని గురించి తెలుసుకోవాలి? ఎప్పుడు తెలుసుకుంటాం మనం? We can find the God's heart when we keep or maintain a quiet time. మనము ఎప్పుడు దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకుంటాం కనుక మనము మౌన ధ్యాన సమయంలో మనం చేసుకుంటాం. Actually we are not prophets, మనము ప్రవక్తలము కాదు, but we know the heart of God. కానీ మనకి ప్రభువారి యొక్క హృదయం ఎరగగలం. We are not prophets, but we are friends of God. మనము ప్రవక్తలము కాదు కానీ దేవునికి స్నేహితులుగా అయితే ఉండగలం. And God is willing to reveal his heart. ప్రభువారు ఆయన హృదయాన్ని మనకి బయలుపరిచే వారిగా ఉన్నారు.
That is the reason why we want a deep relationship or deep fellowship with God. ఈ కారణం చేతనే మనము ప్రభువారితో ఒక లోతైన సంబంధం మనం కలిగి ఉండాలి. So you shouldn't relax in your prayer. అందుకే మీరు ప్రార్థన సమయాన్ని మీరు తక్కువ చేసుకోకూడదు. That's the reason why you should relax in your quiet time. అందుకే మీరు మీ మౌన ధ్యాన సమయాన్ని కూడా మీరు తక్కువ చేసుకోకూడదు. Don't forget to read the word of God. మీరు వాక్యాన్ని చదవటం కూడా మర్చిపోకండి. The mind of God is revealed only in the scriptures. దేవుని యొక్క మనస్సు అనేది ప్రభువారి యొక్క వాక్యములోనే బయలుపరచబడుతుంది. Love his presence, ఆయన సన్నిధిని love ప్రేమించండి, his word, ఆయన వాక్యాన్ని ప్రేమించండి, and spend time in meditating on the word of God. ఆ వాక్యాన్ని మీరు ధ్యానము చేయటం మీరు నేర్చుకునండి. So don't think light about you. మీ గురించి మీరు తక్కువగా అంచనా వేసుకోకండి. Think that you're the children of God, child of God. మీరు దేవుని పిల్లలు అనే సత్యాన్ని మీరు ఎరిగివారుగా ఉండండి. Not only that, అదే కాకుండా you're the friend of God. దేవుని యొక్క స్నేహితుడిగా కూడా ఉన్నారని When సత్యాన్ని he laid his soul for you, when he crucified on the cross, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మీ కొరకు ప్రాణం పెట్టిన వాడిగా ఉన్నారు. when he made an atonement for the remission of your sins, మీ కొరకు ఆ సిలువలో చేసినటువంటి ఆ బలియాగాన్ని బట్టి soon after that you were made God's friend. ఆ కారణము చేతనే మీరు ప్రభువారికి స్నేహితులవుతా వచ్చారు. When you enter into the covenant relationship with Abraham, అటువంటి అబ్రహాము కలిగినటువంటి నిబంధనటువంటి స్నేహాన్ని కలిగిన as వారిగా he ఉన్నారు. was called friend of God, తాను దేవుడు తనను పిలిచిన సమయంలో you're also as a heir of Abraham, మీరు కూడా అబ్రహాము వంశావళి వారిగా ఉన్నారు కాబట్టి you're called friend of God. అలాగే దేవుడు కూడా మిమ్మల్ని పిలిచిన వాడిగా So ఉన్నారు. as you are a friend of God, మీరు దేవునికి స్నేహితులుగా ఉన్నారు. you must imbibe the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిని ఆస్వాదించే వారిగా ఉండాలి. Take delight in spending with God. దేవుని సన్నిధిలో గడిపే ప్రతి సమయాన్ని కూడా మీరు ఆనందించే వారిగా ఉండాలి. Spend much time. Wait to hear the voice of the Lord. దేవుని స్వరము వినుటకు అధిక సమయం ప్రభువారి సన్నిధిలో మౌనంగా ఉండటం నేర్చుకునండి. You don't have any burdens of the family as you are bachelors. మీరు ఇంకా వివాహము కాలేదు కాబట్టి మీ కుటుంబ భారాలు బాధ్యతలు మీకు అంతగా ప్రస్తుతానికి లేవు కాబట్టి You have free of mind. మీ మనసు కొంచెము తేలిగ్గా ఉంటది ఆ ఆలోచనల నుంచి. If I go to the presence of the Lord, దేవుని సన్నిధికి నేను వెళ్ళినట్లయితే I have so many ideas in my mind, wandering this side and that side. నా మనసులో అనేకమైన ఆలోచనలు అటు ఇటు తిరిగి వస్తూ ఉంటాయి. Believe me, మీరు నమ్మండి. actually I don't want to give message. I don't want to preach sermons. నేను వాక్యాలను ఉపదేశించాలని అనుకోను. But if I want to preach the message, I ought to spend much time. నేను ఒక వర్తమానం ఇవ్వాలనుకుంటే నేను ప్రభు సన్నిధిలో అధిక సమయాన్ని నేను గడిపేవాడిగా ఉన్నాను. I need to turn the pages. నేను చాలా పేజీలు తిప్పుతా I ఉండాలి. need to recollect those verses. నేను ఏవైతే వచనాలు ఉన్నాయో అవన్నిటిని కూడా తెచ్చుకుని జాగ్రత్త Actually, పెట్టుకొని I have a weakness that I easily forget the scriptures. నేను ఏదైతే చదువుతా ఉంటానో వాక్యాలు మర్చిపోయా నాకు అలవాటు ఉంది. That is the reason why I used to spend much time. అందుకే నేను దేవుని సన్నిధిలో అధిక సమయం గడపడానికి ఇష్టపడతాను. If I spend much time in reading the word of God and meditating the word of God, I lost to spend quietly to hear his voice. నేను అధిక సమయం వీటిలో గడుపునకు నేను ప్రభువారి యొక్క స్వరాన్ని చాలా స్పష్టంగా నేను తెలుసుకోగలుగుతాను. So if I am a layman like you, నేను కూడా మీకు వలె నాకు తెలియనప్పుడు I did this. That's the reason why I'm telling. నేను అందుకే చెప్తున్నాను ఇది చదువుతారని. When I was a student like you, నేను మీకు వలె విద్యార్థిగా ఉన్న సమయాల్లో I spend lot of time. నేను చాలా సమయము గడుపుతా ఉన్నాను. 3/4 of the day I used to spend with the Lord. దేవునికి 3-4 గంటలు నేను ప్రభు సన్నిధిలో గడిపేవాడిగా ఉన్నాను. Those who know me, నా గురించి తెలిసిన వారు knew me in those days, ఆ దినాల్లో నా గురించి తెలిసిన వారు they can easily say how I spend my time with the Lord. వారు చెప్తారు నా గురించి నేను ఎలాగ దేవునితో ఎత్తుకే సంబంధాన్ని గడిపేవాడుగా ఉన్నాను. We go and see in the life of David what are the things made this man as the man of God's own heart. ఇక్కడ మనం చూసినట్టు దావీదు కూడా ఏ గుణాలు తన జీవితాల్లో ప్రభువుకి హృదయానుదాసుడిగా ఉన్నాడు అని సత్యాన్ని మనం తెలుసుకుంటాం. Number 1, మొదటిగా మత్తయి సువార్త 5:44. మత్తయి సువార్త 5:14.
It is the heart of the Lord. ఇదే దేవుని యొక్క హృదయం, This is the mind of the Lord. అదే దేవుని యొక్క మనసు కూడా అయినది. Love. ప్రేమ. First chapter, first letter, 4th chapter, 8 to 10 verses, we can see that there God is love. అక్కడ యోహాను సువార్తలో మీరు చూసినట్లయితే దేవుడు ప్రేమై ఉన్నాడని. God is love. దేవుడు ప్రేమై ఉన్నాడు. And the same nature of God is imparted to us. అదే ఒక స్వభావము మన జీవితాల్లో కూడా ప్రభువారి ద్వారా మనలోకి ఉన్నది. As God is love, దేవుడు ప్రేమై ఉన్నాడు కాబట్టి, as we are the children of God, మనము దేవుని పిల్లలము కాబట్టి, we also, our nature is love. అలాగే మన స్వభావం కూడా ప్రేమ చేత నడిపించబడేదిగా ఉంది. David is filled with love. దావీదు ప్రేమ చేత నింపబడి Love of జీవించాడు. God. దేవుని యొక్క ప్రేమ. When Saul, his own uncle, turned traitor to David, తన మామగారు అయినటువంటి సౌలు దావీదును ఇబ్బంది పెట్టాలి, హర్ట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఇన్ రిటర్న్ దానికి తిరిగి తను ఏం చేశాడు? he didn't put revenge on his mind. తన మనసులో ప్రతీకార భావం ఏం పెట్టుకోలేదు. Instead of taking revenge over Saul, సౌలు మీద ప్రతీకారం తీసుకోవడానికి బదులుగా once and twice when he had a chance of killing Saul, ఒకసారి తనకి సౌలుని చంపడానికి తనకు అవకాశం వచ్చినప్పటికీ కూడా he didn't do that. కానీ అది చేయలేదు. In return, దానికి ప్రతీకగా he left him. తన్ని విడిచిపెట్టేశాడు. Left him to live. తనంటే విడిచిపెట్టేశాడు, తను బ్రతకడానికి విడిచేశాడు. David is valor, mighty man. తను చాలా ధైర్యశాడు, ఎలా యుద్ధం చేయని ప్రావీణ్యం కలిగిన వాడు. Soon after he caught Saul, within the fraction of time he would have killed Saul. తన ఒక్క క్షణములో చంపేయగలడు సౌలుని. But he didn't do that. కానీ చేయలేదు. Why? ఎందుకనగా Because his heart is full with the love of God. ఎందుకనగా తన హృదయం అనేది ప్రభువారి ప్రేమ చేత నింపబడి ఉంది. That's the reason why he was called man after God's own heart. అందుకే చెప్తా ఉన్నాడు దావీదు దేవుని యొక్క హృదయాన్ని అనుసరుడని. This man is right man. తను నీతిమంతుడే. And Saul was filled with jealousy, envy over David. Why? Because David fought good fight for the cause of, for the sake of God's children. దేవుని ప్రజల కొరకు దావీదు ఎంతో యుద్ధం చేశాడు కాబట్టి సౌలు మనసులో తన ఎంతో ద్వేషాన్ని అలాగే అసూయను పెంచుకుంటా ఉన్నాడు. Because of jealousy, ఆ అసూయను బట్టే Saul wanted to kill his own son-in-law. తను సొంత అల్లుడైనటువంటి తన దావీదును చంపడానికి కూడా వెనకాడలేదు. We mustn't be like that, like a Saul, but we must be filled with the spirit of, we must be filled with the love of God as David filled. సౌలు వలె కాక దావీదు ఎటువంటి ప్రేమ, దేవుని ప్రేమ చేత నింపబడి తను ప్రవర్తించాడో అదే విధంగా మనము కూడా దేవుని యొక్క ప్రేమ చేత నింపబడి అటువంటి వారంగానే జీవిస్తాం. Paul also says the same. పౌలు గారు కూడా అదే అంటా ఉన్నాడు. Love, ప్రేమ, faith, విశ్వాసము and hope. నిరీక్షణ. These are the three things stands true. ఈ మూడు నిలిచి ఉంటాయని చెప్తున్నాడు. Love is preferred than these two. ఈ రెండిటి కంటే కూడా ప్రేమ అనేది అన్నిటికంటే ఎక్కువైనదని చెప్తా ఉన్నాడు. So we must have the love of God towards others. అలాగే పక్క వారి ఎదుట మనము దేవుని యొక్క ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. And we'll move to second thing. రెండో విషయానికి వద్దాం. What is second thing? రెండవది ఏమనగా Second book of Samuel, రెండో సమూయేలు గ్రంథము 12:2. 12:2. You can help us. When David wronged by meeting others' wife, Bathsheba. ఎప్పుడైతే దావీదు వేరే ఒక స్త్రీని తను మోహిస్తా వచ్చాడో, And he did wrong.
తను చేసింది తప్పే. When he did wrong, తన తప్పు చేసినప్పుడు when Nathan came and told his wrong, తన ప్రవక్త అయిన నాతాను వచ్చి తనకి ఆ విషయాన్ని చెప్పినప్పుడు he was broken. His heart was broken. తన హృదయము బద్దలైపోతా వచ్చింది. He fell prostrate at the feet of God దేవుని సన్నిధి ముఖమున తను సాగిల పడిపోయిన వాడిగా అయ్యాడు. and pleaded his forgiveness. దేవుని యొక్క క్షమాపణ వేడుకుంటా వచ్చాడు. We know God is willing to forgive our sins. దేవుడు మన పాపములను క్షమించడానికి ఆయన సిద్ధముగా So ఉన్నాడు he కదా. forgave David's sin. అలాగే దేవుడు దావీదు యొక్క పాపములను క్షమించిన వాడిగా When ఉన్నాడు. he received the forgiveness from God, దేవుని యొక్క క్షమాపణని తీసుకున్న తను స్వీకరించిన తర్వాత and he forgave Saul's family. అలాగే సౌలు కుటుంబాన్ని కూడా తను క్షమిస్తా వచ్చాడు. When Saul's family turned enemies to David, దావీదు మీదకి సౌలు యొక్క కుటుంబము శత్రుత్వాన్ని పెంచుకున్నప్పుడు when all the family was vanished except for Mephibosheth, అందరూ కూడా చనిపోయారు కానీ ఒక్క మెఫీబోషెత్ ఒక్కడే మిగిలాడు. but David didn't take revenge over Mephibosheth. Instead of taking revenge, he called for this Mephibosheth. He bring back to his table and he made him to sit near the table forever and ever. తన మీద వారి మీద కక్ష పెంచుకోకుండా మెఫీబోషెత్తును పిలుచుకుని తనతో పాటుగా తన రాజ్యముతో కూడా కూర్చొని తన భోజనం చేసే బల్ల మీద నిత్యము కూడా తను భోంచేసే స్థితిని తను కల్పిస్తా వచ్చాడు. Love is the mind of God. ప్రేమ అనేది దేవుని యొక్క మనస్సై ఉన్నది. And forgiveness also is the mind of God. క్షమాపణ అనేది కూడా దేవుని యొక్క మనస్సై ఉన్నది. You know well, when he was hanging on the cross, Christ Jesus, when these thieves are accusing, mocking Christ Jesus, one confess, "Oh, Jesus, when you come along with your kingdom, and remember me." When he asked, then immediately he forgave and he said, "Today you will be with me in paradise." అక్కడ మనకు తెలుసు కదా, ప్రభువారి సిలువలో మేకులు కొట్టినప్పుడు అటు ఇటు ఉన్న ఇద్దరు దొంగలు కూడా ఆయన్ని ఎక్కిరిస్తా ఉన్నారు, అవమానిస్తా ఉన్నారు. కానీ పక్కనున్న ఒక దొంగ మాత్రము, "అయ్యా, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనగా" అని ఒక మాట్లాడినప్పుడు వెంటనే ప్రభువారు అతన్ని క్షమించి, "నీవు కూడా నాతో పరదేశంలో ఉండదవని" ప్రభువారు అతని వెంటనే క్షమించాడు కదా. This is the heart of God. అదే దేవుని యొక్క మనస్సు అయినది. యవనస్తుడా, the only hindrance that hinders you not to grow up, మనము ఎదగలేకపోవటానికి ఒకే ఒక కారణం ఏంటనగా, we are not able to forgive others. మనము పక్కవారిని క్షమించలేని కారణం చేతనే. Instead of filling with the love of God, but we harbor hatred, jealousy, envy in our heart. మనము పక్కవారిని ప్రేమించక బదులుగా మన హృదయాల్లో పాప, ద్వేషాన్ని, పగను, అసూయను నింపుకుంటున్నాం. We are the children of God. మనము దేవుని పిల్లలమే. We are bound to forgive others. మనము పక్కవారిని క్షమించాల్సిందే. Christ forgave. ప్రభువారు మనల్ని క్షమించిన వారిగా We ఉన్నారు. are to forgive others. మనము కూడా పక్కవారిని క్షమించే వారిగా This is the ఉండాలి. mind of God. అదే దేవుని యొక్క మనస్సు అయినది. If you are made like David as a man of God's own heart, he will reach the throne. దావీదు వలె మనము కూడా ప్రభువారి యొక్క హృదయాన్ని దాసులుగా ఉండగా మనము కూడా ఆ సింహాసనం మీద కూర్చుండిపోతాము. Let me tell you one more thing. ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. God made David God's own heart. ఎందుకని దావీదు హృదయాన్ని దాసులుగా అవుతాడు? In Psalm 32 and 51, if we go through these two chapters, ఈ రెండు అధ్యాయములు కనుక మీరు చూసినట్లయితే, and what David did there, అక్కడ దావీదు ఏం చేశాడని తెలుస్తుంది. he worshiped God. దేవుణ్ణి ఆరాధించాడు. అక్కడ I will sing praise to the Lord forever. నేను దేవునికి స్తుతి గానములు చేస్తానని చెప్తా ఉన్నాడు. And again I will praise God. ప్రతిసారి పదే నేను దేవునికి స్తుతి గానములు చేసేవాడిగా ఉన్నానని చెప్తున్నాడు. When Christ was living on earth, ఈ ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద సంచరించిన దినాల్లో all the time Christ Jesus glorified his own Father. ప్రతి నిత్యము కూడా పరలోకపు తండ్రిని మహిమపరిచే వాడిగానే ఉన్నాడు. The praising God, దేవుని స్తుతించుట ద్వారా, worshiping God means
ఆరాధించడం అంటే bringing glory to the name of Christ Jesus, యేసుక్రీస్తు ప్రభు వారి నామమునకు మనము మహిమ తీసుకొచ్చే వారంగా ఉండాలి. bearing one ప్రే యవనస్తుడా, wherever you are, ఎక్కడున్నా సరే, wherever you would be, ఏ స్థానంలో ఏ ప్లేస్ ఉన్నప్పుడే, whether you are in the college, మీరు కాలేజీలో ఉన్నప్పటికి కానీ, whether you are in the office, మా ఆఫీసులో ఉన్నప్పటికి కానీ, whether you are in workplace, ఎక్కడ పని చేస్తున్నప్పటికీ, wherever you be, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ you sing this song. మీరు పాటలు పాడండి. దేవుని ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నుండు నాట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ. Dear young ones, wherever you be, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ try to bring glory to the name of Christ Jesus. దేవుని నామమునకు మీరు మహిమ తీసుకురండి. What is said? అంటే ఏంటి? Those who give me honor, ఎవరైతే నన్ను గణపరిచెదరో I will surely honor them. నేను వారిని గణపరిచెదనన్న మాట. I will honor him. నేను వారిని గణపరుస్తానంటున్నాడు. If you want to be honored, మీరు గణపరచబడాలైతే first of all, మొట్టమొదటిగా give thanks to the Lord. దేవునికి కృతజ్ఞతాస్తులు Give చెల్లించండి. glory to the Lord. దేవునికి మహిమ You చెల్లించండి. offer praises to the Lord. దేవునికి సమర్పణ చెల్లించండి. These are the three things we can see in the life of David that made David man God's own heart. ఈ మూడు విషయాలే దావీదు హృదయానికి దేవుడికి ఆయన హృదయాన్ని దాసని పిలువబడతా వచ్చాడు. Number one, మొట్టమొదటిది, he filled with the love of God, దేవుని ప్రేమ చేత నింపబడిన వాడై ఉన్నాడు. and he was compassion for others. పక్క వారిని గురించి ఎంతో ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడు. He has compassion. పక్క వారి మీద ప్రేమ కలిగి We ఉన్నాడు. need passion for others. పక్క వారిని గురించి అంటే దయగాని జాలిగాని కలిగి ఉండాలి. And finally, ఆఖరిగా all the time, ప్రతిసారి wherever we be, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా we must offer reverence to the Lord. దేవుని యొక్క భయాన్ని మనం కలిగి ఉండాలి కృతజ్ఞతలతో. This will make us after God's own heart. ఇదే మనల్ని ప్రభువారికి హృదయాన్ని దాసుడిగా చేయబడతా వస్తుంది. May God bless this small portion. దేవుడు ఈ చిన్న భాగమును దీవించును గాక.